ఏలూరు నగరంలో ఇంటింటికి చెత్త సేకరించే వాహనాలను మున్సిపల్ అధికారులు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నిలిపివేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం నోటీసులు ఇవ్వకుండా క్లాప్ ఆటోలను ఆపుచేయడం, వాటిపై పనిచేస్తున్న డ్రైవర్లను ఉద్యోగాల నుంచి తొలగించడానికి నిరసనగా క్లాప్ ఆటోల డ్రైవర్లు గత 3 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. దాంట్లో భాగంగా క్లాప్ ఆటోల డ్రైవర్లు స్థానిక పాత బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి ప్రదర్శనగా బయలుదేరి కర్రవంతెన, వసంతమాల్ సెంటర్, ఫైర్ స్టేషన్ సెంటర్, జిల్లా పరిషత్ సెంటర్ మీదుగా కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ప్రదర్శన కార్యక్రమాన్ని సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి వైఎస్ కనకారావు ప్రారంభించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ క్లాప్ ఆటోల డ్రైవర్లను ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఉద్యోగాల నుంచి తొలగించడం అన్యాయమని అన్నారు. తక్షణమే వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి సోమయ్య మాట్లాడుతూ గత 3.5 సంవత్సరాలుగా నగర ప్రజానీకానికి పారిశుధ్య విషయంలో ఎన్నో మెరుగైన సేవలు అందించారని, అలాంటి సేవలు అందించిన డ్రైవర్లను అధికారులు అక్రమంగా ఉద్యోగాల నుంచి తొలగించడం అన్యాయమని అన్నారు. కలెక్టరేట్ వద్ద ధర్నానంతరం కలెక్టరేట్ పరిపాలనాధికారి నాంచారయ్యకు తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమానికి క్లాప్ ఆటోల డ్రైవర్ల యూనియన్ నాయకులు జి రాజు, గణేష్, హరీష్, సుగుణారావు, శ్రీను, పుష్పరాజ్ తదితరులు నాయకత్వం వహించారు. గత 3.5 సంవత్సరాలుగా ప్రజానీకానికి పారిశుద్ధ్య విభాగంలో సేవలు అందిస్తూ ఉన్న క్లాప్ ఆటోలను నగరపాలక సంస్థ అధికారులు ఫిబ్రవరి 1వ తేదీ నుండి అకస్మాత్తుగా నిలిపివేశారు. దీనివల్ల 60 మంది క్లాప్ ఆటోల డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడి ఈరోజు ఉపాధి కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం నోటీసు ఇవ్వకుండా క్లాప్ ఆటోలను తొలగించడం అనేది చట్టవిరుద్ధం, అన్యాయం. తక్షణమే అక్రమంగా తొలగించిన క్లాప్ ఆటోల డ్రైవర్లని విధుల్లోకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత సంవత్సరం ఇదే సందర్భంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసిన సందర్భంలో మరి ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్న చంటి గారు, అలాగే కూటమి నాయకులుగా ఉన్న రెడ్డి అప్పలనాయుడు గారు మా ఆందోళన దగ్గరికి వచ్చి మీకు న్యాయం జరిగేంత వరకు మేము తోడుగా ఉంటామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చారు. కానీ ఈరోజు వారు అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి భిన్నంగా ఉన్న ఉద్యోగాలను కూడా ఈరోజు తీసేసిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇప్పటికైనా సరే ప్రభుత్వం, పాలక వర్గాలు, అధికారులు తక్షణమే స్పందించి అక్రమంగా తొలగించిన, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా చట్టవిరుద్ధంగా తొలగించిన క్లాప్ ఆటోల డ్రైవర్లను విధుల్లో తీసుకోవాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. క్లాప్ ఆటోల వల్ల ఇంటింటి చెత్త సేకరణ జరుగుతూ ఉంది. పట్టణ పరిశుభ్రత కానీ, ప్రజల ఆరోగ్యం కానీ ఎంతో మెరుగుపడింది. మరి ఈరోజు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్రప్రదేశ్ కానీ, స్వచ్ఛ భారత్ నినాదంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ ఒక్క వాహనాలని తీసేయడం అంటే ఈరోజు మరి పారిశుధ్యాన్ని గాలికి వదిలేసినట్లే. అందుకని ఇప్పటికైనా సరే అధికారులు స్పందించాలి, పాలకవర్గం స్పందించాలి, ఇక్కడ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు స్పందించాలి, ఎమ్మెల్యే గారు స్పందించి మా క్లాప్ ఆటోల డ్రైవర్లని కొనసాగించాలని, మా ఉద్యోగాలు కొనసాగించాలని, మాకు కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంతేకాదు ఈరోజు మరి ఎవరికైనా బకాయి జీతాలు ఉన్నప్పుడు అక్రమంగా తొలగించడం అనేది చట్టవిరుద్ధం. మాకు గత 3 మాసాలుగా బకాయి జీతాలు ఉన్నాయి. ఒక పక్కన బకాయి జీతాలు ఉండగా కార్మిక చట్టాలకు విరుద్ధంగా, మరి సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఈరోజు తొలగించడం అంటే ఇది చాలా అన్యాయమైన విషయం. అందుకని మరి లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ, జిల్లా ప్రతినిధులు కానీ, జిల్లా అధికారులు కానీ స్పందించి క్లాప్ ఆటోల డ్రైవర్లకు న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని, దానికి యొక్క ప్రభుత్వం అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం.